సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దుబ్బాక్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు సీఎం రేవంత్ తో సమావేశమయ్యారు. దీంతో ఈ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని ఖండించారు నలుగురు ఎమ్మెల్యేలు. సీఎంతో తమ భేటీ ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని క్లారిటీ ఇచ్చారు. కాసేపట్లో నలుగురు ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరణ ఇవ్వబోతున్నారు. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్, ప్రోటోకాల్ ఉల్లంఘన, గన్మెన్ల కుదింపు తదితర అంశాలపై చర్చించేందుకు సీఎంను కలిశామని కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఎస్డీఎఫ్ నిధులు అర్ధాంతరంగా ఆపేయటం వల్ల అభివృద్ధి పనులు జరగడం లేదన్నారు. ప్రోటోకాల్ పాటించకుండా తమను ఇబ్బంది పెడుతున్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్లుగా ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గ అభివృద్ధికి సహకారం అందించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరినట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఈ అంశాలు తప్ప మరే ఇతర విషయాలు తమ మధ్య చర్చకు రాలేదని వివరించారు. మరింత సమాచారం దీనికి సంబంధించి మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందిస్తారు. శ్రీకాంత్, ఈ నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత వివరణ ఇవ్వబోతున్నారు కదా, వీరి వివరణ ఎలా ఉండబోతుంది శ్రీకాంత్? సుమా, నిన్న సాయంత్రం నలుగురు మెదక్ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. రేవంత్ రెడ్డితో తమ నియోజకవర్గాలకు సంబంధించిన అభివృద్ధి పనులపై చర్చించినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈ మెదక్ జిల్లా నేతలు కలవడంతోనే రాజకీయంగా ఒక హాట్ గా మారిందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎంతో మంది కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నారని, కాంగ్రెస్ పార్టీలో చేరడం లాంఛనమే అన్న అభిప్రాయాన్ని కాంగ్రెస్ నేతలు అప్పుడప్పుడు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఈ నలుగురు ఎమ్మెల్యేలు ఒక్కసారిగా మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలే కావడంతో రాజకీయంగా ఒక ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. నిన్న సాయంత్రం రేవంత్ రెడ్డిని కలిసిన అనంతరం వెంటనే ప్రచారం కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారన్న ఒక ప్రచారం మొదలైంది. దీనికి నిన్న సాయంత్రమే నలుగురు ఎమ్మెల్యేలు కూడా తమ వివరణ ఇచ్చుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి, నియోజకవర్గంలో చేపట్టే అభివృద్ధి పనులకు సంబంధించి గతంలో మంజూరైన పనులు అర్ధాంతరంగా ఈ ప్రభుత్వం మారడంతో రద్దవుతున్నాయని, వాటిని కొనసాగించాలని ఒక విజ్ఞప్తి సీఎం కు చేసినట్లు ఎమ్మెల్యేలు తెలియజేయడం జరిగింది. నలుగురు ఎమ్మెల్యేలు కూడా, అంటే మెదక్ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం. ఈ శాసనసభ్యులకు నియోజకవర్గంలో ప్రోటోకాల్ కూడా పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని, తమ చేతిలో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులు నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ తమను పెద్దగా పట్టించుకోవడం, అంటే ప్రభుత్వ పరంగా తమను చిన్నచూపు చూస్తున్నారన్న ఒక అభిప్రాయాన్ని, ప్రోటోకాల్ సమస్యలు నియోజకవర్గ అభివృద్ధిపైనే ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చించడం జరిగిందని, సెక్యూరిటీకి సంబంధించిన కూడా పలు అంశాలను సీఎం కేసీఆర్ కు వివరించి రక్షణపరమైన, అంటే శాసనసభ్యులకు ఉండాల్సిన రక్షణ పరమైన అంశాలను కూడా సీఎం కేసీఆర్ తో తాము ప్రస్తావించినట్లు ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ఇదే అంశాలపై మరి కాసేపట్లో తెలంగాణ భవన్లో నలుగురు ఎమ్మెల్యేలు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరణ ఇస్తున్నారు. తమకు రాజకీయంగా ఈ భేటీకి ప్రాధాన్యత లేదని, తాము కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని ఒక స్పష్టత ఈ నలుగురు ఎమ్మెల్యేలు కూడా ఇవ్వనున్నారు. నియోజకవర్గ అభివృద్ధి పనులు, నియోజకవర్గాల్లో తలెత్తుతున్న ప్రోటోకాల్ సమస్యలు, భద్రతాపరమైన అంశాలపై తాము చర్చించడం జరిగిందని ఎమ్మెల్యేలు చెప్పనున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అనంతరం ఈ నలుగురు ఎమ్మెల్యేలు కూడా ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డిని కూడా కలుసుకున్నారు. దీంతో సెక్యూరిటీ పరంగా అదనపు భద్రత ఈ ఎమ్మెల్యేలు కోరుతున్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఇందుకు సంబంధించి మరి కాసేపటి 11 గంటలకు తెలంగాణ భవన్లో ఈ నలుగురు ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడనున్నారు. సుమా, శ్రీకాంత్, అంటే ఇటీవల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బీఆర్ఎస్ లో 30 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారుతారంటూ కూడా కొన్ని కామెంట్స్ చేశారు. అంటే ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిని కలవటం వల్ల ఈ వార్తకైతే బలం చేకూరింది. అంటే ఈ రోజు వీరు పెట్టబోయే ప్రెస్ మీట్ తో, ఈ నలుగురు ఎమ్మెల్యేల ప్రెస్ మీట్ తో అందరికి ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందా ఆఫ్టర్ ప్రెస్ మీట్? ఖచ్చితంగా మీడియా సమావేశంలో దీనికి సంబంధించి స్పష్టత ఇచ్చేందుకే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. తెలంగాణ భవన్లో 11 గంటలకు ఏర్పాటు చేసిన ఈ మీడియా సమావేశంలో తాము రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నామని, బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతామన్న ఒక స్పష్టతను ఎమ్మెల్యేలు ఇవ్వనున్నారు. మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు కావడంతో సీఎం రేవంత్ రెడ్డి కూడా వ్యూహాత్మకంగా మెదక్ జిల్లా ఎమ్మెల్యేలను ముందుగా టార్గెట్ చేశారన్న ఒక ప్రచారం జరిగింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయింది. నిన్న సాయంత్రం నుంచే, అంటే రేవంత్ రెడ్డిని కలిసిన అనంతరం ఎమ్మెల్యేల మీడియా, అంటే ప్రెస్ నోట్లు కూడా విడుదల చేయడం జరిగింది. తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ తమ భేటీకి రాజకీయంగా ఎలాంటి ప్రాధాన్యత లేదని, రాజకీయంగా దీన్ని అనవసరంగా చర్చకు తేవద్దన్న ఒక అభిప్రాయాన్ని ఎమ్మెల్యేలు వ్యక్తం చేయడం జరిగింది. ఈ మీడియా సమావేశంలో
తాము రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని, పార్టీ మారే అవకాశం లేనే లేదని ఒక స్పష్టత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇవ్వనున్నారు. సుమా, థ్యాంక్ యూ శ్రీకాంత్.